ఆచి చికెన్ మసాలా. కృష్ణా జిల్లా గుడివాడలో భారీ బెట్టింగ్ రాకెట్ ను పోలీసులు ఛేదించారు. బెట్టింగ్లకు పాల్పడుతున్న మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులను అరెస్టు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ ముఠా శిబిరాలపై మచిలీపట్నం క్రైమ్ బ్రాంచ్, రూరల్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రూరల్ మండలం టిడ్కో కాలనీ ప్లాట్లలో యాప్లలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ బెట్టింగ్ కు పాల్పడుతున్న కొడాలి నాని అనుచరుడు మసాలా శివతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ రాయుల వద్ద 1.05 లక్షల నగదు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మసాలా బండి నుంచి బెట్టింగ్ ద్వారా కోట్లకు పడగలెత్తిన కలిపిండి శివ అలియాస్ మసాలా శివకు వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు రాచ మర్యాదలు చేశారు. శివ ఫోన్లో పలువురు పోలీసు అధికారుల వ్యక్తిగత, వైసీపీ నేతల నెంబర్లు ఉన్నట్లు గుర్తించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కొడాలి నానికి పెద్ద ఎత్తున శివ నగదు సమకూర్చారు. కూటమి ప్రభుత్వంలోనూ శివ బెట్టింగ్ దందా కొనసాగుతుంది. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రత్యేక దృష్టితో బెట్టింగ్ ముఠా ఆట కట్టించారు. మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు ఎస్ఐ గారు వారి సిబ్బంది వెళ్లి అక్కడ రైడ్ చేయడం జరిగింది. మీడియేటర్లతో వెళ్లి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ లో మనకి 5 ముద్దాయిలు స్పాట్ లో దొరకడం జరిగింది. వాళ్ళు R777 రాధే ఎక్స్చేంజ్ అనే యాప్ల ద్వారా ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారని గుర్తించి వారి వద్ద నుండి 1,05,000 రూపాయల క్యాష్, అదేవిధంగా 8 సెల్ ఫోన్లు సీజ్ చేసి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ లో భాగంగా తదుపరి దర్యాప్తులో భాగంగా ఈ సెల్ ఫోన్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్కి వెళ్తాయి. ఈ ఎఫ్ఎస్ఎల్ లో వచ్చిన రిపోర్టును బట్టి ఈ ముద్దాయిల్ని ఇంకా మిగతా ముద్దాయిల్ని కూడా దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ కేసులో 17 మంది ముద్దాయిలు ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది. దాంట్లో 5 మాకు స్పాట్ లో దొరికారు. ఇంకా 12 ముద్దాయిల్ని అరెస్ట్ చేయవలసి ఉంది. అదే విధంగా ఏదైతే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో ఇంకా ముద్దాయిలు ఉంటారో వాళ్ళందరినీ, ఏదైతే వాట్సాప్ చాట్ లో ఉన్న ముద్దాయిలు, అదే ఫోన్ పే సంబంధించిన ముద్దాయిలు అందరినీ కలిపి తదుపరి దర్యాప్తులు తీసుకురావడం జరుగుతుంది. ఇదే విధంగా కృష్ణా జిల్లాలో ఈ క్రికెట్ బెట్టింగ్ పై ఉక్కుపాదం మోపడం జరిగింది. ఎటువంటి